నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాస్తు శాస్త్రంలో స్థలాన్ని ఎన్నిక చేసుకోబోయేటప్పుడు స్థలం యొక్క షేప్, ఆ ప్లాట్ యొక్క షేప్ ఎలా ఉండాలి అన్న విషయానికి వస్తే, స్థలం అనేది చతురస్రాకారంగా కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ ఉండాలి. ఆయతం సిద్ధం సర్వం చతురస్రం ధనాగమం. విషమే శోక లక్షణం. విషమ కోణంలో ఉండకూడదు. ప్లాట్కి 4 కార్నర్స్ ఉండాలి, అంతేగాని 5 కార్నర్స్ ఉంటే అది విషమం అవుతుంది. విషమే శోక లక్షణం. కనుక స్థలం అనేది వ్యాపార సంస్థల విషయంలో అయినా, గృహ నిర్మాణం విషయంలో అయినా చతురస్రాకారంగా కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ ఉండాలి.